గోవా గోవా వెళ్ళాలని ప్రతి కుర్రోడి కల. అక్కడికి వెళ్ళాలి, ఆ సముద్రంలో జలకాలు ఆడాలని, గోవా సంస్కృతిని కాపాడుతున్న విదేశీ వనితలను చూసి తరించాలని, బట్టలు లేకుండా బీచ్లో సేద తీరుతున్న యువతులను చూసి వద్దమ్మా సరోజా గుడ్డ కప్పుకో అని చెప్పాలని ప్రతి కుర్రోడి కల. మందు తక్కువకు వస్తుంది కదా అని పబ్బుల్లో గెంతులేసి ఫుల్గా తాగేసి బయటకు వచ్చి బాబాయిలకి ఫైన్ కట్టాలని ప్రతి కుర్రోడి కల. ఆ కుర్రోల్లో ఒకడే ఇప్పుడు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఏదైనా గ్రామర్ మిస్టేక్లు ఉంటే క్షమించండి, ఒక్కలే ఏదో చెప్పామనుకుంటే మన్నించండి, కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే టీ పడాలి మనకి. టీ తాగడానికి పక్కన ఒక చిన్న కేఫ్ ఉంది, చూశాను, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అడిగాను, ఇక్కడ చెప్పారు. కాస్ట్ ఎంత ఉండదో తెలియదు కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా డైలీ టీ తాగే వాళ్ళకి కానీ మిల్క్ తాగే వాళ్ళకి కానీ అలవాటు ఉన్న వాళ్ళకి తప్పదుగా ఇక్కడికి వెళ్ళాలి. పక్కనే ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. ఒకసారి ఎంత ఉందో ప్రైస్ అక్కడికి వెళ్ళి చూసి చెప్తా, ఓకేనా? అదే మన హాస్టల్, బేకరీ దీని పక్కనే. మ్యాంగో షేడ్ బ్రేక్ఫాస్ట్. కేఫ్ మ్యాంగో షేడ్ హాస్టల్. ఆ పక్కన నుంచి మనం వస్తే జస్ట్ నడుచుకొని వచ్చేస్తే ఇక్కడే ఉంది. ఇక్కడ మెనూ ఇలా ఉంది, అన్నీ జ్యూస్లు, టోస్ట్లు అవే ఉన్నాయి, ప్యాన్ కేక్స్ అవి ఉన్నాయి. టీ కూడా ఉన్నట్టుంది. టీ 20 రూపీస్, కాఫీ అన్నీ ఉన్నాయి. ఇదిగో మీకు టీ ఒకటి ఆర్డర్ ఇచ్చాం, మిల్క్ ఒకటి ఇచ్చాం. ఏదైనా 20 రూపీస్ అంట, పర్లేదు, కొంచెం ఎక్కువే ఇచ్చాడు. ఇక్కడ బోర్డు మీద ఏమన్నా కూడా అన్నీ మెన్షన్ చేశాడు. ఫారినర్స్ ఎక్కువ వస్తున్నారు ఈ కేఫ్కి. ఈ సరౌండింగ్ మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకే ఉంటుంది ఇది. ఇప్పుడే బాబాయ్లు ఆపారు మధ్యలో. హెల్మెట్ ఉంది కాబట్టి వదిలేశారు. హెల్మెట్ లేకపోతే హెల్మెట్ లైసెన్స్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. లైసెన్స్ అడిగారు, హెల్మెట్ కూడా కన్ఫామ్గా ఉండాలి, లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. అది కనిపిస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అటువైపు కూడా ఆపుతున్నారు. మమ్మల్ని ఆ బ్యాక్ సైడ్ కూడా ఆపారు. గోవాలో మెయిన్ చర్చిలు చాలా ఫేమస్, చాలా అందంగా కూడా ఉంటాయి. చూడండి, ఎల్లో కలర్లో మెరిసిపోతుంది చర్చ్ కూడా. ఎక్కడికి వెళ్ళినా సరే గోవా రోడ్ల మీద పక్కన చర్చిలు చాలా కనిపిస్తున్నాయి. మేము వెళ్తుంటే అరంబోల్ బీచ్కి వెళ్తుంటే మధ్యలో ఒకటి కనిపించింది. కొంతసేపు అలా చూసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అరంబోల్ బీచ్కి వెళ్తే ఏం తినలే, ఏం కనిపించలేదు. అక్కడ మధ్యలో ఒక చోట ఆగాను. దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా మినిమం 100 రూపాయలు అంట. ఇదిగోని 100 రూపాయల దోశ, కాస్ట్లీ దోశ ఇక్కడ దొరికింది మాకు. ఏం గోవారా బాబు, ఫుడ్ మీద దొబ్బేస్తున్నారు. బిర్యానీ 40 రూపాయలకి 50 రూపాయలు దొరుకుతుంది, కానీ ఇది దొరకట్లేదురా తినడానికి. మన సౌత్ ఇండియన్ ఫుడ్. కొబ్బరికాయ 50 రూపాయలు అంట. ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ అయినా 50 రూపాయలు అమ్ముతున్నారు. పెద్దదైతే 70 రూపాయలు అంట. చాలా బాగుందా టేస్ట్? గోవా కొబ్బరి నీళ్ళు ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయా? గోవాలో పెట్రోల్ బంకులు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఎక్కడైనా కనిపించినప్పుడు ఒక్కసారిగా స్కూటీలో కానీ దేంట్లో కానీ ఎక్కువ కొట్టించేసుకోండి. ప్రజెంట్ అయితే 97 ఉంది రేటు లీటర్కి. బయట కావాలంటే బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ 20 రూపీస్ ఎక్స్ట్రా, 120 తీసుకుంటున్నారు. మేము అలాగే బుక్ అయ్యాం, ఆల్రెడీ అయిపోయి పెట్రోల్. ఇక్కడికి వచ్చి కొట్టించుకున్నాం. అరంబోల్ బీచ్కి వెళ్తున్నాం. మధ్యలో కనిపించింది చర్చ్ ఒకటి, పక్కన చిన్న కాలువలా ఉంది. సెయింట్ క్యాస్టన్స్ చర్చ్ అంట, వేరే వెరైటీగా ఉంది. బయట నుంచి రోడ్డు నుంచే కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది. అందుకే లోపలికి వెళ్తున్నా, ఎలా ఉంటుందని చూద్దాం లోపలికి వెళ్ళి. వావ్, ఆ సన్లైట్లోంచి ఆ చర్చ్ చూడండి అసలు ఎలా ఉందో, సూపర్గా అనిపిస్తుంది. గోవాలో చర్చిలు మాత్రం చాలా ఫేమస్, భలే ఉంది. కాకపోతే క్లోజ్ అయిపోయింది. లోపలికైతే తెలవలేదు కానీ బయట నుంచి చూడవచ్చు. చాలా పెద్ద చర్చ్ ఇది, ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంది. ఇది పైన కూడా, ఆ పైన ఇంకో అక్కడ చిన్న చర్చిలా ఉంది. మొత్తం ఇది ఈ చర్చికి సంబంధించింది. చర్చ్ బాగుంది కదా.
నల్లగా మొత్తం చెట్లు మొత్తం వైట్ అలా ఉంది, భలే ఉన్నాయి. గోవాలో చెట్లు చాలా బాగుంటాయి. ఇంకా చూద్దాం, ఇంకా మంచి మంచి చెట్లు లుకింగ్ అదిరిపోతాయి అంటే చాలా ఉన్నాయి, కూడా కొన్ని చూద్దాం. గోవా వీడియోస్ అయితే మీకు చాలా బాగున్నాయి అనుకుంటున్నా, నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి చూడండి తప్పకుండా. గోవా ఫుల్ టూర్ ప్లాన్ త్వరలో వస్తుంది. ఫుల్ టూర్ ప్లాన్ తక్కువ బడ్జెట్లో గోవా సిరీస్ మొత్తం గోవాని ఎలా చూసి రావచ్చు అనేది మొత్తం ప్లాన్ చేస్తున్నా. ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం, ఓకేనా. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, వీడియో మాత్రం మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బ్రెడ్ ముక్కలు అవి దొరుకుతున్నాయి కానీ ఇడ్లీ లాంటివి ఏం దొరకట్లేదురా బాబు. ఈ ఇడ్లీ 4 ఇడ్లీ 60 రూపాయలంట. మా రైస్ సెంటర్ ఎంతలా ఉంది. రైసు ఆలూ కర్రీ అనుకుంటా, ఆలూ కర్రీ. అరే ఇది సాంబారా లేకపోతే ఏంట్రా ఇది? ఏదో 2 ఉల్లిపాయలు వేసాడు, ఉల్లిపాయలు కీరదోస ఉందండి, టమోటాలు అన్నీ కలిపేసాడు. 99 రూపీస్ థాలీ అంట. చూద్దాం, టేస్ట్ చూద్దాం. అలా మచిలీ కర్రీ అంట, ఏదో చేపల పులుసులా ఉంది కొంచెం. ఇది ఆలు, ఓకే. నిమ్మకాయ పచ్చడి కూడా వేసాడు పైన, కానీ పర్లేదు ఏదో ఒకటి. గోవాలో 100 రూపాయలకి ఎంత దొరుకుతుంది కానీ ఫుడ్ అంతే. నార్మల్ వెజ్ రైస్ అయితే 99 రూపీస్, అదే కనుక ఫిష్ ఎక్స్ట్రా కావాలంటే 120 తీసుకున్నాడు. అయితే ఇద్దరం కలిపి వేస్తున్నాం, 2 ఫిష్లు వచ్చినాయి. ఇదిగో భయ్యా వానరు దేవుడు భయ్యా. అంజనా బీచ్ నుంచి వెళ్తూ ఉంటే బాగా బీచ్కి ఇది కేఫ్ రుద్ర ఉంది కదా, ఇక్కడ వెజ్ థాలీ 99, ఫిష్ ఎగ్ థాలీ 110, ఫిష్ థాలీ 120. పర్లా వెజ్ థాలీ 100 రూపీస్కి ఫుడ్ అయిపోతుంది. టేస్ట్ పర్లా బాగానే ఉంది. ఇటు మనం బాగా బీచ్కి వెళ్ళిపోవచ్చు, ఓకేనా. ఎవరికైనా తక్కువ బడ్జెట్లో అయిపోవాలంటే ఇదిగోండి కేఫ్ రుద్రాలో తినండి. వెజ్ థాలీ బాగానే ఉంది, కాస్ట్ 99 రూపీస్తో అయిపోయింది. ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే చాలా చోట్ల జీడిపప్పు మూటల కింద కనిపిస్తున్నాయి. హోల్సేల్ రేట్ అంట, కాజు హోల్సేల్ రేట్స్ అని ఉన్నాయి. ఒకసారి కాస్ట్లు చూద్దాం ఎలా ఉంటాయో, మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నా. ఇంకా చాక్లెట్స్ అవి కూడా నేను లోపల ప్రైజెస్ తెలుసుకుందాం. 1 kg 480. This is 680. 680 1 kg. Okay. Then 780. Then Okay. You can you taking two this. What is the difference in 3 type? This is different. Little see. This is dot here. Okay. This is little not polished. This is polished one. Okay. That's different. That is the difference. Yeah. Okay. Then chilka wala is there. This is also is there. Oh. 650. 650 1 kg. 1 kg. Okay. Hey, pura wholesale rates. Huh? Wholesale rates. Yeah, we are doing. You can take taking here less. Okay. చాక్లెట్స్ కూడా చాలా ఉన్నాయి. గోవా స్పెషల్ చాక్లెట్స్, వింటేజ్ లగ్జరీ, హోమ్ మేడ్, మిల్క్, డార్క్, అంతా కాస్ట్ 320 ఉంది. ఓకే. But that is rate no we are making your less. ఓకే. I can't tell you like this. ఓకే. కాస్ట్లు దీని మీద ఉన్నాయి కానీ బట్ చేంజ్ చేసేస్తారు, కొంచెం తగ్గించేస్తారు. వేర్ ద వైన్ చాక్లెట్స్. ఓ వైన్ చాక్లెట్స్ అంటే వైన్ ఫ్లేవర్తో కలుస్తుంది దీంట్లో. దీని కాస్ట్ 350, బట్ రేట్స్ అయితే హోల్సేల్ రేట్స్ కొంచెం తగ్గించి ఇస్తారు. ఓకే. రూమ్కి వెళ్తుంటే దారిలో ఇక్కడ రెస్టారెంట్ ఒకటి ఉంది, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పి. న్యూ అఫల్టాన్ రెస్టారెంట్ అంట. ఎగ్ బిర్యానీ అయితే 100 రూపాయలు, చికెన్ బిర్యానీ అయితే 120 రూపీస్. చక్కగా ఒక మనిషి సరిపడేంత ఇస్తున్నాడు. పక్కనే ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ కూడా ఉంది. వెజ్ కావాలంటే పక్కన ట్రై చేయండి. ఇక్కడైతే పర్లేదు, రైస్ టేస్ట్ బాగుంది. ఆల్రెడీ తిన్నాం నిన్న, మళ్ళీ ఈరోజు పార్సల్ తీసుకెళ్తాను. టేస్ట్ గుడ్.
అంజనా ఫిష్ మార్కెట్ ఈ పక్కన. ఇక్కడ నుంచి మనం అంజనా బీచ్కి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళిపోవచ్చు. దారిలోనే కనిపిస్తుంది న్యూ అఫ్లాతూన్ రెస్టారెంట్. ఇక్కడైతే ట్రై చేయండి, తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకునే వాళ్ళకి బాగుంది, బెటర్. రెస్టారెంట్ చిన్నది కానీ 100 రూపాయలకు మంచి బిర్యానీ పెడుతున్నాడు భయ్యా. చికెన్ బిర్యానీ 120 రూపీస్ తీసుకున్నాడు. అదే ఎగ్ బిర్యానీ అయితే 100 రూపీస్. బిర్యానీ అది ఇలాగా 120 చికెన్, 100 एग बिरयानी. और एक बिरयानी का नाम कुश्का बिरयानी. हाँ कुश्का. हाउ मच कुश्का? कुश्का 8 रुपीस कुश्का. ఓకే. చక్కగా బిర్యానీ తీసుకొని 100 రూపాయలు బిర్యానీ రూమ్కి వచ్చేసి తిందాం అని చెప్పి వచ్చాం. ఇక్కడ ఆల్రెడీ పత్తి వ్యాపారం ఉంది, డైలీ ఇది కామనే. డ్యాన్సులు, మ్యూజిక్, వ్యాపారం అంతా బాగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు నైట్ తినేసి తొంగోవడమే. నెక్స్ట్ అయితే ఇంకా 10 రూపాయల వీడియోలు వస్తాయి గోవాకి సంబంధించినవి, చూస్తూ ఉండండి. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.